ఆదిమ సంఘ కాలంలో రోమన్ చక్రవర్తులను ఆరాధించడానికి ఇష్టపడని క్రైస్తవులను వారు అతి దారుణంగా హింసించారు. ఆ హింస ఎలాంటిదో నీరో పాలనలో మనకు కనబడుతుంది. బ్రతికి ఉండగానే సింహాలకు ఆహారంగా వేశారు, సజీవ దహనం చేశారు, శిలువ మీద వేలాడదీసి చిత్రహింసలు పెట్టారు. డొమిషియన్, ట్రాజన్ ఇటువంటి రోమన్ చక్రవర్తుల కాలంలో నిజంగా ఆదిమ సంఘం పడిన కష్టాలు ఎవరూ పడి ఉండకపోవచ్చు అనిపిస్తుంది. దేవుని కోసం మరణాన్ని కూడా వాళ్ళు లెక్క చేయలేదు. రోమన్లు వారిని చంపుతారని తెలిసినా సరే వారి విశ్వాసాన్ని వదలకుండా చావుని ధైర్యంగా ఎదుర్కొన్నారు. క్రీస్తు శకం 306 నుండి 337 మధ్య కాలంలో రోమన్ సామ్రాజ్యం నుండి క్రైస్తవుడిగా మారిన మొదటి రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్. క్రీస్తు శకం 312లో ఈ రోమన్ చక్రవర్తికి యుద్ధంలో ఉండగా ఆకాశంలో ప్రకాశిస్తున్న ఒక శిలువ గుర్తు కనపడింది. దీని ద్వారా నీవు జయిస్తావు అని ఆ వెలుగు ద్వారా అతనికి వినపడింది. ఆ యుద్ధాన్ని కాన్స్టంటైన్ గెలిచాడు. ఆ విజయాన్ని క్రైస్తవుల దేవుని విజయముగా ప్రకటించాడు. కాన్స్టంటైన్ క్రైస్తవ మార్గంలోకి రావటం జరిగింది. ఆ తరువాత క్రైస్తవుల మీద దాడులు ఆగాయి. మిలాన్ అనే చట్టంపై సంతకం చేసి క్రైస్తవులకు వారికి నచ్చిన విశ్వాసాన్ని అనుసరించడానికి స్వేచ్ఛను కలిగించాడు. క్రైస్తవులకు చట్టపరమైన హక్కులను కల్పించి చర్చిల నిర్మాణానికి సహాయం చేశాడు ఈ కాన్స్టంటైన్. ఈ రోమన్లు క్రైస్తవులుగా మారకముందు బహుదేవతారాధనలు చేసేవారు. ఈ కాన్స్టంటైన్ కూడా క్రైస్తవుడిగా మారినప్పటికీ సూర్యదేవతను పూజించేవాడు. అతనిని అపోల్లో అని పిలిచేవారు. ఈ అపోల్లో గ్రీకు సంస్కృతిలో కాంతిదేవత. కాన్స్టంటైన్ తనకు యుద్ధంలో సహాయం చేసింది కూడా ఈ కాంతిదేవత అని భావించాడు. అలాగే రోమన్లు నమ్మే సూర్యదేవతకి మరొక పేరు సాల్ ఇన్విక్టస్. ఈ సూర్యదేవత పుట్టినరోజుని కాన్స్టంటైన్ యేసుక్రీస్తు జన్మదినంగా 336లో ప్రకటించాడు. ఇప్పుడు మనం క్రిస్మస్గా చేసుకుంటున్న పండుగ రోజును డిసైడ్ చేసింది రోమన్లే. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న చరిత్ర చెప్తున్న సత్యం ఇదే. ఒక అన్యదేవత పుట్టినరోజును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పుట్టినరోజుగా మార్చడానికి రోమన్ల దగ్గర లేదా ఆ కాన్స్టంటైన్ దగ్గర బలమైన కారణం ఉంది అని చరిత్రకారులు అంటారు. ఏమిటా కారణం అని చూస్తే అన్యులను యేసుక్రీస్తు వైపు తిప్పడానికి కాన్స్టంటైన్ ఆ పండుగ ప్రకటించినట్లు చరిత్రకారులు నమ్ముతున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడని క్రిస్మస్ పండుగ ఎందుకు అని అంటే ఇదే కారణాన్ని ఇప్పటికీ వింటూ ఉంటాం. ఈ ఆచారాల వలన, పండుగల వలన దైవభక్తి వైపు నడిపిస్తున్నామని అంటారు. కానీ మన రక్షకుడైన యేసుక్రీస్తు, ఆయన శిష్యులు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఇచ్చిన బోధ మాత్రమే ఒక వ్యక్తిని దేవుని వైపు త్రిప్పగలదు.